బయటపడు. చెప్పరా, అమ్మాయి అడిగి దానికి సమాధానం చెప్పరా. దాని మనసు దాని ఇష్టం కాదు, దాని ప్రేమ దాని ఇష్టం కాదు, దాని పెళ్లి దాని ఇష్టం కాదు, అంతా నీ ఇష్టమే. చావు కూడా నీ ఇష్టం వచ్చినప్పుడే నువ్వు చావు అనుపడే చచ్చిపోవాలా? ఏమక్కర్లేదు. అబ్బా, ఎలాగో నువ్వు కోరుకున్న వాడితో పెళ్లి చేయలేని అసమర్థుడి అవునరా, ఈ ప్రపంచంలో నీకు డబ్బు తప్ప ప్రతిదీ నాన్సెన్సే. అతనికి డబ్బు లేదని నేను ఈ పెళ్లి వద్దనలేదు. నువ్వు దొంగతనంగా ఫైల్ తెచ్చివ్వమంటే ఇవ్వనందుకు వద్దన్నావు. తన యజమాని కోసం ప్రాణాలు కూడా తెగించి నీ దగ్గర నుంచే ఫైల్ తీసుకెళ్లేందుకు వద్దన్నావు. నువ్వు అతని మీద బురద తల్లితే తిరిగి అతని నీ మీద బురద తల్లినందుకు వద్దన్నావు. అతను అభిమానవంతుడు, నిజాయితీ పరుడైనందుకు సంతోషించాల్సిన పోయి అతని మీద పగాద్వేషం పెంచుకున్నావు. నీ కక్ష కోసం అతనేమి చేయలేక నీ కూతుర్ని శిక్షిస్తున్నావురా. డాడీ చెయ్యి, నన్ను అలా పిలకు. నిన్ను డాడీ అని పిలవడానికి నీ కూతురికి ఎంత అసహ్యంగా ఉందో, నీ చేత డాడీ అని పిలిపించుకోవడానికి నాకు అంతకంటే ఎక్కువ అసహ్యంగా ఉందరా. ఒక్క విషయం ఆలోచించు. 24 గంటలు కష్టపడి ఇంత డబ్బు సంపాదించావు. కడుపు నిండా భోంచేశావు, కంటి నిండా నిద్రపోయావు. కనీసం రోజుకు 1 గంట అయినా నీ భార్యతో ప్రేమగా కబుర్లు చెప్పావా? లేదు. మానసికంగా బాధ భరించలేక కోడల పిల్ల చనిపోయింది. కన్న తండ్రిగా నీ కడుపు తీపేమిటో నాకు తెలుసురా. నీ కూతురు మహారాణిలా ఉండాలి, భోగభాగ్యాలతో తొలతో గాని. అందుకే నీ జీవితాన్ని కూడా లక్ష్య పెట్టకుండా సంపాదించావు. తల్లి లేని పిల్లని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకుని కళ్ళల్లో పెట్టుకుని కన్న తల్లిలా పెంచావు. అవునా? ఇప్పుడు ఈ పిల్ల డాడీ రాజును పెళ్లి చేసుకోవడం కంటే నాకు వేరే స్వర్గం లేదు, వేరే సుఖం లేదు అంటుంటే నీ పంతం కోసం దాని సౌఖ్యం నాశనం చేస్తావు. ఇప్పుడు నువ్వు చూసావు గనక దాని సాగు ఆపగలిగా, కానీ అనుక్షణం కాపలా పెట్టగలవా? ఆలోచించు. అమ్మా సారీ, రాజుతో నేను పెళ్లి జరిపిస్తాను. ప్రామిస్. దాట్స్ రైట్. ఇప్పుడు నా కూడా కనిపించుకున్నావు. చలపతి, జరిగిందది. ఆ రాజుగాడు మా అమ్మాయిని ఆస్తి కోసం వల్ల వేసుకున్నాడు. పాపం పిచ్చిది. వాడి ప్లాన్ తెలియక అదంతా నిజమైన ప్రేమే నమ్ముతోంది. ఆత్మహత్య కూడా చేసుకోపోయింది. అఫ్కోర్స్ ఆ రాజుకే ఇచ్చి పెళ్లి చేస్తానని చిన్న అబద్ధం వాడి నమ్మించాను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజుకిచ్చి పెళ్లి చెయ్యను. నీ ఆస్తి నాకు దక్కకుండా అంత తేలిగ్గా బయటికి పోనిస్తానా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేద్దామా అని. నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కప్పే వచ్చి పాము నోట్లో దూరింది. అలాగే, తప్పకుండా చేద్దాంరా. స్నేహానికి ప్రాణమిచ్చే మనిషిని నేను. అయితే ముహూర్తం టైం వరకు ఈ సంగతి నా కూతురుకి గాని, ఆ రాజుగాడికి గాని, మా డాడీకి గాని అస్సలు తెలియకూడదు. చివరి నిమిషంలో అంతా తారుమారైపోవాలి. అది ఎలా కుదురుతుంది? శుభలేఖలో మా వాడి పేరు వేయొద్దు. వేద్దాం. మీ వాడి పేరు శివాజీ రాజా కదా, సింపుల్ గా రాజు అని వేద్దాం. తల్లిదండ్రుల పేర్లు కూడా వెయ్యొద్దు. అప్పుడు ఎవ్వరికి ఏ అనుమానం రాదు. ఆ రాజు వాళ్ళు కూడా పెళ్లికి తరలి వస్తారు, విడిదింట్లో దిగుతారు. కానీ పెళ్లి మాత్రం మన శివాజీ రాజాతో జరుగుతుంది. మీ పుచ్చి ఐడియాలన్నీ బానే ఉన్నాయి, కానీ చివరి నిమిషంలో అమ్మాయి నా చచ్చు ఫేస్ చూసి యాక్ ఈ నేను పెళ్లి చేసుకునే అంటే నా పరువు పోదు. అసలు రాజుగాడు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడనో మోసగాడనో ఏదో ఒకటి చెప్పి అప్పుడు నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మేనేజ్ చేసి మ్యారేజ్ చేస్తావు సరే, ఫర్దర్ గా నా సంసారం సంగతి ఏంటని? పెళ్ళైపోయిన తర్వాత కాపురం చెయ్యను అనదు. ఓహో, అందుకు కూడా నేను హామీ. అయితే ఓకే, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయించేస్తాను. అంకుల్ ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవటం కొంచెం గ్రాండ్ గా చేయండి. నైస్ మీటింగ్ యూ. మై ప్లెజర్. అమ్మ నా పుత్ర రత్నమా. వాట్, అంత కుట్ర చేశాడా? అంతేకాదు, పెళ్లి కార్డులో రాజు అని పేరుంటుంది. ఆ రాజు నువ్వు కాదు, ఏరేవాడు. ముహూర్తాలు పెట్టించుకురమ్మంటారు. ఆ ముహూర్తం నీకోసం కాదు, ఉండటానికి బంగ్లా కూడా ఇస్తారు. అంటే ఇడిదిల్లు అనమాట. అందులో మీరు విడుదుంటారు. మర్యాదలు అయ్యి బాగానే చేస్తాడు, కానీ పెళ్లి మాత్రం ఇంకో రాజుతో చేస్తారు. అది ఈ విషయాలని నీతో చెప్పిన మా పెద్ద 600 6 అదే ముహూర్తానికి లైన్ పెళ్లి చేసుకు తీరుతాను. గొప్ప చెప్పేసినారు. ముక్క నీ నోటంట విని చెవులో వేసుకురమ్మన్నారు మా పెద్దయ్య గారు. ఇది సమాచారం. మరి మేము వస్తాం. వస్తాం.
పెళ్లి వారి బస్సు ఈ పాటికి వచ్చేయాలి. ఇంకా రాలేదేంటి? పెళ్లికి వస్తామని చెప్పి రాకుండా మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు కాదురా వాళ్ళు. డాడీ, ఆ, ఉత్తిని క్యాషువల్ గా అడిగావు కదూ? అరే ఆ మాత్రం దానికి కంగారు పడతామేంట్రా? అది కూడా బస్ వస్తుంది. అదిగో వచ్చి ఎవడా? అదిగో ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం అండి. నమస్తే. ఇదిగండి. వెల్కమ్ వెల్కమ్ అల్లుడు గారు, వెల్కమ్. మెళ్ళో వేశానని సంబరపడిపోకురా. నా కూతురి పెళ్ళయ్యాక నీ ఫోటోకి దండ వేసే ప్రోగ్రాం ఉంది. నీది మామూలు ప్రోగ్రామ్ అయితే నాది కంప్యూటర్ ప్రోగ్రామ్ మామా. అల్లుడు, నిన్ను అనవసరంగా కొట్టించిన పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు నన్ను క్షమించు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా? ఎలాగూ పెళ్లి పీటల మీద అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలిగా. మీ అంతస్తు మా అంతస్తు ఒకటి కాకపోయినా పిలిచి పిల్లనిస్తున్నందుకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నయ్య గారు. అమ్మాయి, పెళ్లి వారిని విడుదల తీసుకెళ్ళండి. అలాగే తాతగారు, రండమ్మా. రండి రండి. మనవడ గారు పదండి. రండి, రండి. అవునరా, వీళ్ళందరినీ మన గెస్ట్ హౌస్ లో దింపావు, మరి వాళ్ళ దగ్గర దింపావు? ఎవరిని? వాళ్ళని. అంటే ముసలోడికి అంతా తెలిసిపోయిందా? డాడీ, ఉత్తిని క్యాషువల్ గా అన్నావు కదూ? క్యాజువల్ గా అంటమేంట్రా? పెళ్లి కొడుకు స్నేహితులందరూ ఇంకో బస్సులో వస్తున్నారుగా, వాళ్ళని ఎక్కడ దింపావని. వాళ్ళని వాళ్ళకి ఇంకో గెస్ట్ హౌస్ బుక్ చేశాను. నువ్వు బుక్ చేసే ఉంటావు, నీకు ముందు చూపెట్టుకో కదా. హలో రాజు, లైలా, నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేం భయపడకు. రాజు, తాతయ్య గారు, నేనంతా ప్లాన్ చేసుకుని వచ్చాను. మీకు అన్ని వివరంగా చెప్తాను, జస్ట్ మీరు ఫాలో అయిపోండి అంతే. ఓకే? మా డాడీ మాటలు, ఎత్తి పొడుపులు నాకెందుకు డౌట్ కలిగిస్తున్నాయి. నా అనుమానం నిజమైతే ఆ రాజుగాడు లైలాని మా బంగ్లాలోంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ రాత్రంతా మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. ఆ రాజుగాడు వస్తే నరికి అవతల పారేయండి. నా కూతుర్ని కనుక వాడు ఎత్తుకుపోతే మీలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. జాగ్రత్త. ఓకే? అమ్మయ్యా, తీసుకొచ్చావా? వెరీ గుడ్. అమ్మా, ఇది కూడా మన మనవరా, నీకు అప్పగిస్తున్నారు. వీళ్ళ పెళ్లి ఇక్కడే చేద్దాం. ఏర్పాట్ల నీకు పూర్తి చేయమని మనుషులు కూడా పురమాయించాను.
నా వాడికి అనుమానం రాకుండా నేను అక్కడే ఉండి కరెక్ట్ గా ముహూర్తం టైంకి వస్తాను. అలాగే. సరేనా? థ్యాంక్ యూ తాతయ్య. వస్తాను బాబు. ఓకే ఓకే తాతయ్య గారు. బావా